12వ శతాబ్దం నాటి పూరి జగన్నాథ్ దేవాలయంలోని అత్యంత విలువైన ఆస్తిగా రత్నభండార్ను అభివర్ణిస్తారు. ఇటీవల ఒడిశా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ గదికి సంబంధించిన తాళం చెవి తమిళనాడు చేరిందని అన్నారు. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అసలు ఇంతకీ పూరి రత్నభండార్ అంటే ఏమిటి, ఈ గదికి సంబంధించిన తాళం వివాదం ఏమిటి, దీన్ని గతంలో ఎప్పుడైనా తెరిచారా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒడిశాలోని తీర ప్రాంత జిల్లా అయిన పూరిలో జగన్నాథ ఆలయం ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. 11వ శతాబ్దంలో పూర్తి అయిన ఈ ఆలయంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర విగ్రహాలు కొలువుదీరి ఉన్నాయి. సుమారు 1000 ఏళ్లుగా ఎంతో మంది రాజులు ఇక్కడ దేవుళ్ల విగ్రహాలకు బంగారు ఆభరణాలు, విలువైన రాళ్లను కానుకలుగా సమర్పించారు. అలాగే భక్తులు ఇచ్చే ఆభరణాలు, విరాళాలను కూడా ఆలయంలోని రత్నభండార్ అనే గదిలో భద్రపరిచారు. జగన్నాథుడి బంగారు ఆభరణాల కోసం తూర్పు గంగా రాజవంశానికి చెందిన అనంగభీమ 2,50,000 మదాల బంగారాన్ని విరాళంగా ఇచ్చినట్లు ఉత్కల్ యూనివర్సిటీ ప్రచురించిన మదాల పంజీలో పేర్కొన్నారు. అలానే ఒడిశాకు చెందిన సూర్యవంశీ రాజులతో పాటు చాలా మంది రాజులు పెద్ద ఎత్తున బంగారాన్ని విరాళంగా అందించినట్లు మదాల పంజీలో ప్రస్తావించారు. ఈ రత్నభండార్లో 2 గదులు ఉన్నాయి. అందులో మొదటిది బేతర్ బండార్, దీన్నే లోపల గది అని కూడా పిలుస్తారు. రెండోది బాహర్ బండార్, దీన్నే వెలుపల గది అని అంటారు. ప్రతి సంవత్సరం జరిగే రథయాత్ర సందర్భంగా సునాబేష అనే బంగారు కవచంతో దేవతలను అలంకరిస్తారు. ఉత్సవాల సందర్భంగా దేవతామూర్తుల అలంకరణకు ఉపయోగించే ఆభరణాలను బాహర్ బండార్ నుంచి తీసుకొస్తుంటారు. కానీ బేతర్ బండార్ను తెరిచి 45 ఏళ్లకు పైనే అవుతుంది. అధికారిక రికార్డుల ప్రకారం నిధి ఉన్న గదిని 1978 మే 13 నుంచి జూలై 23 మధ్య ఒకసారి తెరిచారు. ఆ తర్వాత 1985లో భారత పురావస్తు శాఖ ఆ గదిని మరోసారి తెరిచింది. కానీ ఆనాడు సంపద లెక్కింపు జరగలేదు. 1978లో నిర్వహించిన సర్వేలో 12,381 భారీల బంగారు ఆభరణాలు, అలాగే 22,153 భారీల వెండి పాత్రలో ఉన్నట్లు చెప్పారు. ఇక్కడ ఒక భారీ అంటే 11.66 గ్రాములు, అందువల్ల 149.609 కేజీల బంగారు ఆభరణాలు, 258 కిలోల వెండి పాత్రలు ఉన్నట్లు భావించవచ్చు. అయితే వీటి మొత్తం విలువపై సమాచారం మాత్రం పూర్తిగా అందుబాటులో లేదు. 2018 ఏప్రిల్లో ఒడిశా హైకోర్టు ఆదేశాలపై రత్నభండార్ లోపల గదిని తెరిచేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నం సఫలం కాలేదు. లోపల గది తాళం కనబడకపోవడమే దీనికి కారణమని ఆనాడు ది ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక కథనం ప్రచురించింది. మొత్తానికి అప్పుడు బయట నుంచే అధికారులు పరిశీలన చేపట్టారు. లోపల గది తాళం చెవి పూరి జిల్లా కలెక్టర్ వద్ద ఉండాలి. అయితే ఆ తాళం చెవి ఏమైందో తెలియదు. తాళం కనబడలేదనే వార్తలపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. దీంతో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రఘుబీర్ దాస్ నేతృత్వంలో ఒక కమిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 324 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కానీ దానిలో వివరాలను బయట పెట్టలేదు. మరోవైపు రత్నభండార్ లోపల ఎంత సంపద ఉంది, దీన్ని ఎప్పుడు తెరుస్తారో అని బలంగీర్కి చెందిన సమాచార హక్కు చట్టం ఉద్యమకారుడు హేమంత్ పండా ఆలయ నిర్వహణ కమిటీకి ఒక సమాచార హక్కు దరఖాస్తును కూడా దాఖలు చేశారు. అయితే ఈ దరఖాస్తుపై స్పందించకపోవడంతో 2022 ఆగస్టులో శ్రీ జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కు చెందిన అధికారి ఎస్కే చటర్జీకి రాష్ట్ర సమాచార కమిషన్ జరిమానా కూడా విధించింది. ఆ తర్వాత కూడా వివాదం కొనసాగుతూనే ఉన్నప్పటికీ 2024 రథయాత్ర కోసం రత్నభండార్ను తెరవాలని జగన్నాథ ఆలయ నిర్వహణ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దీనిపై విచారణ జరిపిన ఒడిశా హైకోర్టు రత్నభండార్లోని వస్తువుల జాబితా నిర్ధారణ కోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అరిజిత్ వయాసిత్ నేతృత్వంలో 12 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒడిశా ఎన్నికల ప్రచార సభల్లో కనిపించకుండా పోయిన రత్నభండార్ తాళం చెవి గురించి ప్రధానమంత్రి మోడీ ప్రశ్నించారు. ఒడిశాలో పూరి జగన్నాథుడు అంటే ఎనలేని భక్తి, అందువల్ల ఈ రత్నభండార్ వ్యవహారం వివాదం అవుతోంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.